కుల బాంధవులందరికీ కూడా నమస్కారం. పిల్లి శ్రీనివాసరావు ఈరోజు వరకు కులాన్ని ఎలా మోసం చేసుకుంటూ తీసుకొస్తున్నాడో మీ అందరికీ తెలిసిన విషయమే. ఆయన అధ్యక్షుడే కాదు, మళ్ళీ అధ్యక్షుడని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన విషయం. ఆయన అధ్యక్షుడు 10 సంవత్సరాల నుంచి ఒక్కడే ఉంటాడా ఎక్కడైనా అనేది ఒకటి ఆయన గ్రహించుకోవాలి. ఫస్ట్ 10 సంవత్సరాలు ఎక్కడ చేసింది, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించింది అనేది చెప్పాలి. ఆయన పిల్లి శ్రీనివాసరావుకి ముందుగా ఓపెన్ సవాల్ విసురుతున్న మహాసభ తరఫు నుంచి ఒక అధ్యక్షుడిగా మీరు డేటు, టైము, ప్లేసు అన్నీ ఫిక్స్ చేయండి. ఎక్కడికైనా సరే ఎప్పుడైనా సరే తెలంగాణ రాష్ట్ర మునుక మహాసభ అధ్యక్షునిగా న్యాయస్థానంతో ఎన్నుకోబడిన నేను తప్పకుండా అక్కడికి వస్తాను. అందరి సమీక్షంలో నీ 10 సంవత్సరాల ఏం చేసినావో చెప్పు, నేనేం చేసినావో చూపెడతాము. అదేవిధంగా నేను అధ్యక్షుడని ఏదైతే నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళందరి ముందర ప్రదర్శిస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. దమ్ము ధైర్యం ఉంటే ఒక్క ముగోడవ అయితే నువ్వు తప్పకుండా రావాలి ఇక్కడికి వచ్చి ఆ డేటు టైం పెట్టండి. మీరు ఎందుకంటే అవాకులు చెవాకులు పేల్చడం నీకు బాగా అలవాటు అయిపోయింది. తమ్మి మూవీ చేయి, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడము, పనికిరాని వాటిని చేయడము. నేనే ట్రస్ట్ అని చెప్పుకున్నప్పుడు ఎప్పుడైతే నువ్వు ట్రస్ట్ నేనే అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నావు కదా, మునుక భవన్లో ఎందుకు పెట్టలేదు నువ్వు జీవితకాల సభ్యుల సమావేశాన్ని? దాంట్లో పెట్టడం నీకు సిగ్గు అనిపిస్తలేదు అసలుకి? కులానికి దానికి ఇంకా భోజన సదుపాయాలు ఎజెండా ఎక్కడుందయ్యా నీ దగ్గర? ఏదైతే నువ్వు పత్రికా ప్రకటన ఇచ్చినావు చూసినావా మహానదిలో, ఆ మహానది ఎవరైనా చదువుతారా? ఎక్కడైనా పబ్లిష్ అవుతుందా? అది ఎవరైనా చూస్తారా? ఎందుకు ఈ దొంగేశాలు వేస్తావు, డొక్క తిరుగుడు వ్యవహారాలు వెళ్తావు? సరిగ్గా నీకు ఏదైనా అవగాహన ఉంటే ముందుకు రా, అందరి ముందర రా. ఎప్పుడంటే అప్పుడు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నీ కాగితాలు ఏమున్నాయో అన్నీ తీసుకొని రా. ఏ కోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది అంటున్నావు, పెట్టు ముందర. మాది ఏదైతే కోర్టు ఇచ్చిందో నువ్వు అందులో పాల్గొన్నావు. ఆనంద్ నువ్వు ఇద్దరు కలిసి 8 సంవత్సరాలు పబ్బం గడుపుకున్నారు. అది ఎన్నికలు జరగలేకుండా ఇద్దరు కలిసి మీరు కులాన్ని మోసం చేసిరు. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కూడా మీ ఇద్దరు పోలేదు ఈ రోజు వరకు. సిగ్గనిపించాలి మీకు చెప్పుకోవడానికి అధ్యక్షులు అని. ఏం కార్యక్రమాలు చేసిందని చెప్పి గొప్పగా అధ్యక్షులు అని చెప్తున్నావు. నీ డబ్బా పెట్టి కారుని డబ్బా లెక్క అయితే పెద్ద బోర్డు పెట్టుకున్నా అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నావు. సిగ్గనిపిస్తలేదేమో నీకు అసలుకి. బయట వస్తే జనాలు ఏమనుకుంటున్నారు? నిన్ను నీ పాల్పదారు వాళ్ళని కూడా నీకు సన్మానం చేసిండ్రు ఇప్పటి వరకు. ఎన్ని సంఘాలు ఉన్నాయో నీకు ఏమైనా తెలుసా? కుల సంఘాలు ఉన్నాయి. ఉట్టిగా వీడియోల ముందు వచ్చేసి దాని ముందర వచ్చేసి మాట్లాడడం కాదు. ఏదైనా చేస్తే కులానికి ఏం అభివృద్ధి చేసినావు, ఏం కార్యక్రమం నీకు తెలియదా? నీ బ్యాంక్ ఖాతాలన్నీ నేను తీసుకున్నానని చెప్పేసి, ఏదైతే నేను ఫిక్స్డ్ డిపాజిట్లన్నీ నేను తీసుకున్నానని చెప్పేసి, అదేవిధంగా ఆనంద్ దగ్గరికి ఏం కూడా నేను తీసుకున్నాను. ఏ కోర్టు నుంచి నువ్వు ఏ ఆర్డర్ తీసుకురాలేదు మరి ఇప్పటిదాకా? నేను 2 కోట్లు పెట్టి ప్రాపర్టీ కొన్నానని గుర్తుంచుకోను. ప్రతి దానికి లెక్కలు ఉన్నాయి, మీరు గుర్తుంచుకోవాల్సి పోయిందనేది తప్పు సమాచారం కుల సోదరులకు అందరికీ చేస్తున్నావు. ఖబర్దార్ బిడ్డ అనుకుంటున్నావేమో నువ్వు. ఏదైనా చేసేది ఉంటే దమ్ము ధైర్యం ఉంటే ముందుకు రాను. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడదాం. 10 మంది వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు మాట్లాడతాను. నేను అధ్యక్షుడు అని చెప్పి తప్పుదో కులాన్ని టీచర్కు కులాన్ని ప్రశ్న పట్టిస్తున్నాను. పక్కా ఇది మాత్రం గుర్తుంచుకో. ఏ కార్యక్రమం చేసినా కూడా అన్నీ కూడా ఏ కార్యక్రమాలు మేము చేసినా కూడా మా మ్యాగజైన్లో ప్రచురింపబడుతున్న మేము చేస్తున్న కార్యక్రమాలు లెక్కలు కూడా. కాకపోతే మాసపత్రిక మేము నిర్వహిస్తున్నాం. మేము నీ 10 ఏళ్లలో ఒక్కటి చెప్తున్నాం, నీ 10 ఏళ్లలో ఎన్ని మాసపత్రికలు ఇప్పటివరకు రిలీజ్ చేసినావు అనేది నువ్వు గుండె చేసుకొని చెప్పు. కుల సోదరులకు కరెక్ట్ అనుకుంటే నువ్వు ఒకటి తర్వాత ఈ రోజు వరకు ఇంకో 2 మాసపత్రికలే, అది కూడా గోల్డెన్ జూబ్లీ పుణ్యమా అని చెప్పేసి వెళ్ళింది నీ పేరు మీద. తర్వాత అది కూడా వెళ్ళలేదు, ఇంకొక మ్యాగజైన్ వెళ్ళలేదు. మా దగ్గర నేను చూపెడతాను ఏమేమి మ్యాగజైన్లు వెళ్ళలేదు. ఈ 2 సంవత్సరాల్లో కనీసం అంటే మేము 7 మ్యాగజైన్లు చేయడం జరిగింది. లెక్కలు కూడా అందులో బహిర్గతం చేయించడం జరిగింది. జనరల్ బాడీ నిర్వహించిన బైలాలు కూడా మేమైతే రెజల్యూషన్ తీసుకున్నాం, అది కూడా మేము ప్రచురించడం జరిగింది. అదే విషయాన్ని కూడా జనరల్ బాడీ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అట్లాంటి ఎన్నో కార్యక్రమాలు మేము చేసినామని చెప్పేసి గవర్నర్ మీరు ఏదైనా చేస్తే సత్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని సత్రాలు యాదగిరిగుట్టలో మనకి సత్రం ఉన్నది. అదేవిధంగా మన వేములవాడలో, శ్రీశైలంలో ఈ సత్రాల పాసులన్నీ కూడా నా దగ్గరనే ఉన్నాయి.
బిడ్డ గుర్తుపెట్టుకో, నువ్వు ఏం చేయకుండా ఉట్టి దెబ్బ కొట్టుకొని తిరగడం మంచి పద్ధతి కాదు. ఏదన్నా ఉంటే రా, మేము ఉన్నాం ఇక్కడ, మా సభ ఆఫీసులోనే ప్రతిరోజు ఉంటాం. 27/4 365 days ఆఫీస్ పనిచేస్తుంది ఇక్కడ. నీ లెక్క తలుపులు పెట్టుకొని మూసుకొని ఎప్పుడు తాళా వేసుకొని ఉండదు. ఇక్కడ ప్రతి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ నుంచే. మ్యారేజ్ బ్యూరో ద్వారా కుల సోదరులకు ఎన్ని సేవలు చేస్తున్నాం మీ అందరికీ తెలిసిన విషయమే. మ్యాగజైన్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు ఎంతమంది చేస్తున్నాం అని ప్రత్యేకంగా చేస్తున్నాం. అదేవిధంగా మేము చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కూడా గుర్తింపున్నది. మిమ్మల్ని ఇప్పటి వరకు చెప్పండి, సికింద్రాబాద్ వాళ్ళే నిన్ను సన్మానించలేదు, బయట దాకా ఎక్కడ పోతున్నావు నువ్వు? ఈ 10 సంవత్సరాల్లో నేను గుర్తించిన నాదుడే లేడు. నువ్వు ఏదో దెబ్బ కొట్టుకొని నేను అధ్యక్షుడు అనుకున్నంత మాత్రం నువ్వు అధ్యక్షుడు కావు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, పెళ్లి సంవత్సరం నువ్వు అధ్యక్షుడు కావు. నువ్వు నిర్వహించే సర్వసభ్య సమావేశం మాకు ఎలాంటి సంబంధం లేదని మీకు తెలియజేస్తున్నాను. దాని మీద మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా మాకు ఎలా పనికిరావు అని చెప్పేసి అవన్నీ కూడా ఇల్లీగల్ నువ్వు చేసేది. కాబట్టి గుర్తుంచుకో, కులం పైసలన్నీ వృధా చేస్తున్నావు నువ్వు. ఇది తప్పు పద్ధతి. నువ్వు ఏదైనా చేస్తే మంచి చెయ్యి. నీతో అయినా మంచి చేస్తే అందరం కలిసి పనిచేద్దాం రా. నువ్వు బిడ్డ ముందుకు వస్తే నిన్ను కూడా కలుపుకొని పోతాను. నేను వెనక్కి పోయే ముచ్చట్లేదు. నీలాగా నేను ఏదో తప్పించుకొని తిరగడానికి లేదు. నేను ఇక్కడ సంఘంలోనే ఉంటాను, సంఘంలోనే తిరుగుతున్నాను. కాబట్టి తప్పకుండా రాను. గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడితే డేటు, టైము, ప్లేసు అన్నీ నువ్వే ఫిక్స్ చేయి. నువ్వు ఫిక్స్ చేయి. ఆ రోజున నేను వస్తాను. నువ్వు ఎంతమందిని పిలుచుకుంటావు పిలుచుకో. మేము ఎంతమంది వస్తాం, కొంతమంది వస్తాం, చాలు 10 మంది వస్తాం. మేము అంతకన్నా కూడా ఎక్కువ రాము. ఎందుకంటే రౌండ్ టేబుల్ సమావేశాన్ని మనం పాడు చేయడం మన ఇష్టం, మాకు ఇష్టం లేదు. నువ్వు ఎంతమంది తెచ్చుకున్నా మాకు అభ్యంతరం లేదు. నీ దగ్గర బాడీ ఎక్కడున్నది భయ్? ఎవరు ఎక్కడున్నది? 60 మంది బాడీ నీ దగ్గర ఎక్కడున్నది? ఉంటే పేరు ప్రకటించు. ఏంది కులాన్ని ఇప్పటికీ మోసం చేసుకుంటూ ఎన్ని రోజులు చూస్తావు? ఇట్లా వస్తావు. ఎప్పటికీ నేనే అధ్యక్షుడు పదవులు పట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నావు? కుల నీ తర్వాత వేరే వాళ్ళకి అవకాశం ఉండదా? నువ్వే తోపు ఏమైనా పనిచేయడానికి కులంలో ఎంతమంది లేరు? మేము చూడు ఇప్పుడు దీని తర్వాత మేము ఎన్నికలు నిర్వహిస్తాం. ఎవరు దమ్ముండే వాళ్ళు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి మా ప్రయత్నం జరుగుతుంది. నీకు కూడా దమ్ముంటే రా, వచ్చి నిలబడు. ఏమన్నా అయితే చూద్దాం, అప్పుడు అందరూ గెలుస్తారు. నువ్వు అసలు మెంబర్గా కావాలని చెప్పేసి నీకు చెప్తున్నాను. నీ సంతకాలు ఏదైతే ఫోర్జరీ అన్నావు, మాకు ఫోర్జరీ నీ సంతకం చేయాల్సిన కర్మ లేదు, ఎవ్వరికి పట్టలేదు. ఏదన్నా ఉంటే నీకు దమ్ము ఉంటే మా మీద ఫోర్జరీ కేసు వేసుకోను. నువ్వన్నా ఎప్పుడైతే 2014లో ఏదైతే సమర్పించిన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీస్కి కాశెట్టి ఆనంది ఎప్పుడైతే నిన్ను తొలగించి సర్వసభ సమావేశం నిన్ను తొలగించి కాశెట్టి ఆనంది ఎన్నుకోవడం జరిగిందో అప్పుడు నువ్వు ధనరాజ్ ఆకులది మరియు గంప చంద్రమోహన్ ఇద్దరు సంతకాలు దొంగ సంతకాలు పెట్టినావు ఫోర్జరీ. వాళ్ళకి అయినా కూడా నేను ఎందుకంటే ఇప్పటిదాకా మీకు కుల సోదరులకు తెలియపడలేదు. నీకు అలవాట్లు ఉన్నాయి చిన్న చిన్నవి. ఈ అంత దిగజారేది అంత ఇది లేదు మా దగ్గర. మేము ఏం చేసినా కూడా ఉన్నతంగా చేస్తున్నాం. ఆల్రెడీ ఒక్కసారి సుందరయ్య విజ్ఞానంలో మనం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. అందులో అవలా రమేష్ గారు, ఇంకా తర్వాత వెంకటేశ్వర గారు, మళ్ళీ విలకటి శ్రీనివాసు, ఇట్లాంటి చాలా మంది వాళ్ళు వచ్చారు. ఆ రోజున కూడా బట్ట బయలు చేయడం జరిగింది. ఉకే శ్రీనివాస్ మీ తరఫు నుంచి వచ్చాడు. అందరి సమక్షంలో మాదే మా సభది ఇది కరెక్ట్ అయినదని చెప్పేసి వాళ్ళు అప్పుడు కూడా నిర్ణయించడం జరిగింది. అందరి సమక్షంలో డాక్యుమెంట్స్ ఏమన్నా కావాలంటే రా చూపెడతాను. ప్రతి దాని లెక్కలు ఉన్నాయి, ప్రతిదీ మా దగ్గర ఉన్నది. వెళ్ళి ఎప్పటికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మేము పని చేసుకుంటూ పోతూనే ఉంటాం. నీకు ఎప్పటికీ నీ తాటాకు తప్పుడులకు మేము భయపడే ముచ్చట లేదు. శ్రీనివాసరావు గవర్నర్ గుంటు పెట్టుకో, ఏదైనా మాట్లాడు. నీవు చేసిన ఉద్యమాలు ఇవి కూడా అందరికీ తెలిసిన విషయమే. అమ్మవారి గుడిలో ఏం జరిగింది, అప్పుడు మీ పేరు మీద పేపర్లలో ప్రకటన వచ్చింది. అమ్మవారి సొమ్ములో కూడా ఎసరు పెట్టాను అని. అవన్నీ మర్చిపోయినాను. నేను ఇంకోటి మరొకసారి చెప్తున్నా, నేను మళ్ళీ మీ పిల్లి కాలాన్ని ఎప్పుడు కూడా నేను ఒక మాట అనలేదు. నిన్ను చెప్పాను, నీ గురించి చెప్పాను. లక్ష్మీనారాయణ గారు మంచి వాళ్ళు ఉండే, ఆయన చేసిన మంచి అందరికీ తెలిసిందే. కానీ నువ్వు ఆయన కడుపులో తిరుగుతున్నావు అని చెప్తున్నా నేను. అది గుర్తుంచుకోను. ఏదైనా చేస్తే మంచి చేయి, తండ్రి పేరు నిలబడేటట్లు ఉండాలి. కానీ ఇంటి పేరు పాడు చేయకండి దయచేసి, అది గుర్తుంచుకో. ఎందుకంటే మునుగు కాలంలో మనం అందరం కలిసి పనిచేసి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వాటిని మీరు ఎప్పుడైనా మేము తయారున్నాం. ఇది సిగ్గా అనిపిస్తుంది నీకు. ఇవన్నీ చూసుకుంటా కూడా మళ్ళీ ముందరికి వచ్చేసి మాట్లాడాలంటే నీకు ఎట్లాంటి బాధ అనిపించలేదేమో. కులంలో ఏదైనా కానీ
మంచి చేసేది తెలుసుకోండి. రెండో విషయం, నేను పిల్లి కాందాన్ని కానీ ఎవరిని కూడా నేను ఇవ్వలేదు, నిన్ను మాత్రమే అన్నాను, అది గుర్తుంచుకో. అనవసరంగా రెచ్చగొట్టి వాళ్ళని వీళ్ళని ఏదైనా చేద్దామనుకోవడం ఇది మంచి పద్ధతి కాదు నీకు. ఫస్ట్ అది నేర్చుకో, సంస్కారం నేర్చుకోను.